విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఆ రోజేమ్మ మదన బాబు మీద మనసు పడ్డదంట ఆయన్నే పెళ్లి చేసుకుంటుందంట నేను ఆ బాబుని కన్నెత్తి కూడా చూడకూడదంట పల్లెత్తి మాట్లాడకూడదంట అసలు ఆ బాబునే ఒకరున్నారన్న సంగతే మరిసిపోవాలంట ఇట్టాంటిదేదో అవ్వుద్దని నే మొదట్నుంచి భయపడతానే ఉన్నానే నీ భయం నాకు అంటకట్ట మరి కదే నీకు ఈ సంగతులన్నీ చెప్పేది కూసింత దైన్యం చెబుతావని ఇంకెక్కడ దైన్యమే తల్లి నువ్వీ మాట చెప్పంగానే ఏడగుండా ఆడే జారిపోయింది అసలే పెద్దోళ్ళతో ఎవ్వారం జాగ్రత్త తల్లి ఏంటో తవర్లాంటి పెద్దోళ్ళని చూస్తానని గాని చూసినా ఇంత దగ్గరగా మాట్లాడతానని గాని నేను కళ్ళ కూడా అనుకోలేదమ్మా అనుకోని జరగడమే కదా జీవితం అంటే నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను తెలుసా అదేనమ్మా నాకు భయంగా ఉంది అయ్యయ్యో తవని నిలుసోబెట్టే మాట్లాడుతున్నాను ఉండండమ్మా కుర్చీ తెత్తాను మీ ఇంటికొచ్చినప్పుడు చేద్దుగానిలే మర్యాదలు అయ్యో బాబోయ్ మీరు మా ఇంటికొత్తారా ఏ రాకూడదా మీకు రోజీ అమ్మగారికి చాలా తేడాలున్నాయమ్మా ఆ అమ్మగారికి మాలాంటోళ్ళ పొడంటేనే గిట్టదు రోజీని బాగానే అబ్జర్వ్ చేసినట్టున్నావే ఆయమ్మ అనే దాంట్లో కూడా అర్థం ఉందిలేమ్మా ఇటువంటి మురికి బట్టలేసుకొని మురికి చేతులేసుకొని ముట్టుకోపోతే ఎవరికైనా సీదరగానే ఉంటది కదా అసలే ఆ అమ్మది గాలి తగిలితేనే కందిపోయే ఒళ్ళాయే అయ్యి బాబోయ్ అంతా నేనే మాట్లాడుతున్నాను మాట్లాడు మాట్లాడు నీ మాటలు వినడం కోసమే వచ్చాను నేను లక్ష్మి నువ్వు నాకు విషయం చెప్పాలి నీకు మదన్ తెలుసు కదా మదన్ రోజీతో ఎలా ఉంటాడు పర్వాలేదు చెప్పు ఆ విషయం అడగడం కోసమే నేను ఇంత దూరం నీకోసం పనిగట్టుకుని వచ్చాను తెలుసా ఏవోనమ్మా నాకు ఆ సంగతులు అంతగా తెలియవు
అబద్ధాలు చెప్పడం వచ్చా? రాదు. నిజాలు మాత్రమే చెప్పగలిగే వాళ్ళు అబద్ధాలు చెప్తే ఇలాగే ఉంటుంది. లక్ష్మి, మీ అమ్మతో ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడు. చెప్పు, మదన్ రోజీతో ఎలా ఉంటాడు? నాకు నీ సమాధానం కావాలి లక్ష్మి. ఇద్దరూ సేతుల్లా ఉంటారమ్మా. అంటే మామూలు స్నేహమా, మరో స్నేహమా? ఎవరెవరి మనసులో ఏటుందో మరొకరికి ఎట్టా తెలుస్తుందమ్మా. సర్లే, మదన్ నీతో ఎలా ఉంటాడు? మీరట్ట అడగొద్దమ్మా, నాకు భయంగా ఉంటుంది. పోనీ ఈ సంగతి చెప్పు, మదన్ అంటే నీకిష్టమా? బహుశా ఇది కూడా నీకు ఇబ్బందిగా ఉందేమో. నాకో నిజం చెప్పు, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఈ విషయం ఇంకేం అడగొద్దమ్మా. నువ్వెక్కడా, ఆయనెక్కడా? ఆయనకి నీకు ప్రేమలేటి, పెళ్లి చేసుకోవడాలేటి? ఇదయ్యే పనేనా? వాళ్ళోళ్ళు ఒప్పుకుంటారా? అసలు ఆ బాబుని ఎట్టపడేదాన్ని నువ్వెట్టసేసావు అని మీరడిగితే ఒక్క మాటకి నా కాడ సమాధానం లేదమ్మా. పిచ్చి పిల్ల, అవన్నీ అడిగే ధైర్యం కానీ అధికారం కానీ నాకెక్కడుందే? ఆ భగవంతుడు నీకెంతో మంచి మనసిచ్చాడు, దాన్ని భద్రంగా కాపాడుకో. అన్నట్టు నీ పెళ్లికి నన్ను పిలుస్తావా లక్ష్మి? ఇదిగో, నువ్వు పిలిచినా పిలవకపోయినా సరే నీ పెళ్లి ఎప్పుడో ఎక్కడో తెలుసుకుని మరీ వస్తాను. వెళ్ళొస్తాను. కొంచెం కాపీ తాగేలండమ్మా. వద్దులే, మరెప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను. వస్తాను. అమ్మగారు, నేనేమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండమ్మా. తప్పొప్పులు విచారించాల్సింది మనం కాదమ్మా. అయినా ప్రేమించడం తప్పు కాదు లక్ష్మి. మే గాడ్ బ్లెస్ యూ. అది కాదే రోజీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమని అదేదో సామెత చెప్పినట్టు పాప మా లక్ష్మి ఏం చేసిందని దాని మీద పగ సాధిస్తున్నావు. ఏ అది గాని వచ్చి నీతో మొరబెట్టుకుందా? అదేం కాదు కానీ ఎప్పుడు ఉండేంత యాక్టివ్గా లేదు ఇవాళ. ఏమిటే లక్ష్మి ఏమైందని అడిగితే రోజీ అమ్మ కోపడ్డారని బిక్కమొహం వేసింది. కోపడక నెత్తిని పెట్టుకుని ఊరేగమంటావా? అసలు అదేం చేసిందో తెలుసా? నిజానికి తనకేమీ తెలియదండి. చేసిందంతా నేను. మొదట ఆమె పాట విని ముచ్చట పట్టాను. లక్ష్మి అంటే ఎవరో ముందుగా పరిచయం చేసింది ఆమె పాటే. లక్ష్మి పాటలు కూడా పాడుతుందా? నాకు తెలీదే. మొదట లక్ష్మి కాలేజ్ స్టూడెంట్ ఏమో అనుకున్నాను. ఆ తర్వాతే కాలేజీలో పని మనిషి అని తెలిసింది. సరదాగా నన్ను ఆట పట్టిస్తుందేమో అనుకున్నాను. ఆమె నిజాయితీ గురించి తెలిసింది. అసలు ఆమె తత్వం ఏమిటా అని ఆరా తీశాను. ఆమెది ఎంత గొప్ప మనసో తెలిసింది. అలాంటి మంచి మనిషి తోడు దొరికితే నా అంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు అనిపించింది. అందుకే ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ట్రాష్ మదన్ లాంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషిని లవ్ చేస్తాడా? నెవర్. అదే ఏదో తడుకుల బెడుగులు చూపించి వయ్యారాలకు పోయి అతని చుట్టూ చక్కర్లు కొట్టుంటుంది. దీన్ని కాసేపు ఆట పట్టిద్దామని అనుకునుంటాడు అతను. మదన్ అలాంటి వాడు కాదులేవే రోజీ. ఏ టైంలో ఎవరెలా బిహేవ్ చేస్తారో ఎవరు చూడొచ్చారే. తను లో క్లాసేగా, హై క్లాస్ వాళ్ళతో మనకెందుకులే అని లో క్లాస్ వాళ్ళతో సెటిల్ అవుదాం అనుకున్నాడేమో. డోంట్ టాక్ నాన్ సెన్స్. నేనున్నానేమో అనుకుని లేడీస్ వెయిటింగ్ రూమ్ దగ్గరికి వచ్చుంటాడు. అక్కడ అది చూసుంటుంది, ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని కన్నేసుంటుంది. అంత మాత్రానికి అతను సరెండర్ అయిపోతాడా? సరెండర్ అయ్యాడని ఎవరు చెప్పారు? లేకపోతే నువ్వు లక్ష్మి మీద ఎందుకు అలా కోప్పడ్డావు? కోపడ్డా మరి? నేను తప్ప అతని వైపు ఎవరు కన్నెత్తి చూసినా వాళ్ళ గుడ్లు పీకేస్తాను. హీస్ మైన్. నాకేదో అనుమానంగా ఉందే రోజీ. ఏ విషయంలో? మదన్ విషయంలో. నేను అసలు పెద్ద మిస్టేక్ చేశాని. వాళ్ళిద్దరు కలిసి ఆ రోజు దారిలో కనిపించినప్పుడే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఉండాల్సింది. రోజీని ఎన్నోసార్లు వార్న్ చేశాను. అయినా తను వినిపించుకోలేదు. అప్పటికీ ఆమెకు నచ్చజెబుదామని ఎన్నోసార్లు ట్రై చేశాను. నాకో విషయం చెప్పు మదన్.
లక్ష్మి కన్నా రోజీ ఎన్నో విషయాల్లో మెరుగు కదా. ఆమె నువ్వు ఇష్టపడకపోవడానికి ప్రత్యేకించి వేరే కారణాలేమైనా ఉన్నాయా? మేడం, రోజుకి చదువు ఉంది, లక్ష్మికి చదువు లేకపోయినా సంస్కారం ఉంది. రోజుకి డబ్బుంది, లక్ష్మికి డబ్బు లేకపోయినా డబ్బుతో కొలవలేనంత మంచితనం ఉంది. ఎవరికి కావాలి బోడి మంచితనం? అదేదో నీకు చుట్టమైనట్టు తెగ వెనకేసుకొస్తున్నావే. అది కాదు రోజీ, కొంచెం సేపు నీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఆలోచిస్తే మదన కన్నా అందగాళ్ళు మన కాలేజీలో బోల్డంతమంది ఉన్నారు. నువ్వు ఇలా చిటికేస్తే చాలు, క్షణంలో వచ్చి నీ ముందు వాళ్తారు. నన్ను కోరుకునేవాడు కాదే నాకు కావాల్సింది, నేను కోరుకున్నవాడే నాకు దక్కాలి. అతను నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి, నాతోనే జీవితాంతం ఉండిపోవాలి. మదన్ మీద నీకు ఇంకా నమ్మకం ఉందా? ఉంది. అతి త్వరలోనే అతన్ని నా వెంట తిప్పుకుంటానన్న నమ్మకం కూడా నాకుంది. ఆ నమ్మకం నాకు ఉంది మేడం. లక్ష్మితో నా పెళ్లికి మా పెద్దవాళ్ళు అడ్డు చెప్పరు. ఒకవేళ చెప్పినా వాళ్లకు నచ్చజెప్పుకోగలనన్న ఆత్మవిశ్వాసం, ధైర్యం నాకున్నాయి. మనిషి వ్యక్తిత్వాన్ని నిలబెట్టేవి, మనిషిని మనిషిగా లోకానికి చాటేవి అవే బాబు. రోజీ విషయంలో, లక్ష్మి విషయంలో నువ్వేమనుకుంటున్నావో తెలుసుకుందామని నిన్ను పిలిపించాను. నీ మాటలతో నాలో ఉన్న సందేహాలు చాలా మటుకు తొలగిపోయాయి. ఆల్ ది బెస్ట్ మదన్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి, ఏమిటి వాళ్ళ పెందలాడే వచ్చేసావు? నీకో ముఖ్యమైన విషయం చెప్దామని నీకోసం కాలేజీ అంతా వెతికాను తెలుసా? ఏటి బాబు? ఈ రోజు నేను ఒక గొప్ప మనిషిని కలిశాను. ఎలిజబెత్ అమ్మగానా? అవును, నీకెలా తెలుసు? నన్ను కలిశారు. ఆయమ్మే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు. వచ్చి ఏం మాట్లాడారు? చాలా మాటలు మాట్లాడారు. క్వైట్ ఇంట్రెస్టింగ్. చెప్పు చెప్పు. ముందు మీరు చెప్పండి. రోజీ గురించి అడిగారు. నన్ను అడిగారు. రోజీ అంటే నాకు ప్రేమ లేదని చెప్పాను. నేను ప్రేమించిన మనిషి లక్ష్మి అని చెప్పాను. ఆమె మన ప్రేమ సఫలం కావాలని, మన పెళ్లి జరగాలని కోరుకున్నారు. నన్ను అయ్యే మాటలు అడిగారు. నేను మీకు మళ్ళీ అదే జవాబిచ్చినా ఆ అమ్మ పెద్ద మనసుతో నవ్వి మీకంతా మంచి జరుగుదు లక్ష్మి అన్నారు. చాలా మంచి మనసులాగున్నారు. అవును, అసలు ఆమె ఆలోచనలో గాని ఆప్యాయతలో గాని పిసరంతైనా రోజీకి రాలేదు. వచ్చుంటే ఆమె అంత పెడసరంగా తయారై ఉండేది కాదు. ఆ అమ్మ పేరెత్తారు కాబట్టి ఓ మాట చెబుతాను బాబు. ఆడపిల్ల మనసులో పడక పడక ఓ మగాడు బొమ్మ పడింది అంటే అదో పట్టాన సరిగిపోదు. ఆ దేవుళ్ళొచ్చినా దాన్ని సరపలేరు. ఆ అమ్మ పంతం పట్టుదల చూస్తా ఉంటే మిమ్మల్ని వదిలేటట్టు కనపడ్డా లేదు. ఓకేలా రేపు ఆ అమ్మ మీ ఎంట పడి మిమ్మల్ని ఒప్పించిందనుకోండి, మీరు పెళ్లి చేసుకుంటారా? ఎవరిని? రోజీ అమ్మని. నా ప్రాణం పోయినా ఆ పని చేయను. నేను ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకునేది నిన్ను. అసలు నీకు ఆ సందేహం ఎందుకొచ్చింది లక్ష్మి? ఏ లేదు బాబు, మేమెక్కడా ఆయమ్మెక్కడా? మా బతుకులేటి, ఆయమ్మ బతికే బతికేటి? సిరిగల మహారాజులు కదా. అయినంత మాత్రాన అమ్ముడు పోవడమేనా? నాకు మొన్న ఆ మధ్య సంబంధం వచ్చింది తెలుసా? నాకు చెప్పనే లేదు. ఏముంది చెప్పుకోవడానికి? ఓ డబ్బున్న ఆసామి తన దగ్గరున్న డబ్బుతో నన్ను కొనాలని చూశాడు. అతను నోట్లో ఇంత గడ్డి పెట్టొచ్చాను. డబ్బు కమ్ముడుపోయేవాళ్ళు లేరని కాదు లక్ష్మి, ఉంటారు, ఉన్నారు. కానీ ఆ మందులో నీ మదన్ మాత్రం లేడని గుర్తుంచుకో. బాబు, కాలం ఎల్లకాలం ఒకే తీరుగా ఉండదు బాబు. లోకులు పలుగాకులని ఊరికినే అన్నారా? లక్ష్మి విషయంలో నా నిర్ణయం ఏమిటో మొదటిసారిగా చెప్పుకుంది నీతోనే అవ్వా. నువ్వా మాట చెప్పినప్పుడు ఈ ముసలిగుండె ఎంత సంబరపడిపోయిందో. ఎవరో అబ్బాయి మీ ఇంటికొచ్చి పోతా ఉన్నాడు, ఏంటి కథ అని చుట్టుపక్కల అడిగినప్పుడు గుండె దడదడా కొట్టుకుంది. నాయనా, పెద్దదాన్ని చెప్తున్నాను, సేదత్వం అని అనుకోకు.
మా లక్ష్మి పెళ్లి కావలసిన ఆడపిల్ల. మీ పెళ్ళయ్యేదాకా ఈ ఇంటికి రాకపోకలు కాస్త తగ్గితే బాగుంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే అవ్వా. నాకు పెళ్లి కావాల్సిన చెల్లెలుంది. లక్ష్మి విషయంలో నువ్వు పడే బాధ ఏమిటో నేను అర్థం చేసుకోగలను. వస్తా లక్ష్మి. మిస్టర్ జాన్సన్ ఫోన్ చేస్తే మీరు ఆఫీస్లో స్టేయింగ్ అని చెప్పాను. నెక్స్ట్ మినిట్లోనే ఆఫీస్ నుంచి ఫోన్ కమింగు. మేడం ఆఫీస్కి ఎప్పుడు కమింగు అని. మళ్ళీ జాన్సన్ ఫోన్ డూయింగు. మేడం ఆఫీసులోనూ లేకుండా ఇంట్లోనూ లేకుండా ఎక్కడ గోయింగు అని క్వశ్చన్ మీద క్వశ్చన్ ఆస్కింగు. నేను వచ్చేసాను కదా దేవమ్మా. మీరు వెళ్ళొచ్చేలోపు ఏమేమి హ్యాపెనింగో మీకు చెప్పడం నా డ్యూటీ కదా మేడం. చెప్పావు కదా, ఇంకా వదిలే. ఈ వేళ ఏమిటో మీరు అదోలా స్టేయింగు. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదా. మిస్ రోజీ విషయమేనా మేడం? అవును దేవమ్మా. అయితే నేను మిస్ రోజీనే సపోర్టింగు. ఎందుకంటే తనది కాలేజీ గోయింగ్ ఏజ్ కదా. ఈ ఏజ్ లోనే లవ్ డూయింగు, ఫ్రెండ్షిప్ డూయింగు చాలా కామన్ గా ఉంటాయి మేడం. ఇలాంటి స్మాల్ థింగ్స్ మీరు పట్టించుకోకూడదు. బికాస్ హలో మిస్ రోజీ, ఇప్పుడే నీ గురించి మమ్మీతో టెల్లింగు. ఏమేం సాడీలు చెప్తున్నావు? సరిగ్గా చదవడం లేదని, నైట్ టైమ్స్ లేట్ గా నిద్రపోతున్నానని. నో మిస్టర్ మదన్ ఉన్నాడు కదా, తను నువ్వు. మదన్ గురించి ఇంకెవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. అది నా పర్సనల్ విషయం. మిస్ రోజీ, మమ్మీ గుడ్ ఈవినింగ్ చెప్పకుండా పెడుతున్నావు. గుడ్ ఈవినింగ్స్, గుడ్ మార్నింగ్స్, గుడ్ నైట్స్ ఉంటే కదా చెప్పడానికి. నా మీద నీకింకా కోపం తగ్గలేదా రోజీ? నా కోపం వచ్చిందని తెలుసుకున్నందుకు థ్యాంక్స్. కోపంలో కూడా మా రోజీ చాలా అందంగా ఉంటుంది. ఈ మెచ్చుకోళ్లతో నా కోపం చల్లారదు మమ్మీ. లక్ష్మిని పనిలోంచి తీసేయాలి, అంతేగా? నిజంగా తీసేయాలంటావా? లక్ష్మితో మాట్లాడాక ఆమె పట్ల మరింత సానుభూతి కలిగిందమ్మా. దాంతో ఆ థర్డ్ క్లాస్ పని మనిషితో నువ్వెందుకు మాట్లాడావు మమ్మీ? తప్పమ్మా, అలా అనకూడదు. ఫస్ట్ క్లాస్ మనుషులని, థర్డ్ క్లాస్ మనుషులని వేరువేరుగా ఉండరు. దేవుడి దృష్టిలో అందరూ సమానులే. నెవర్. దేవుని దృష్టిలో సమానం అవ్వచ్చేమో గాని నా దృష్టిలో మాత్రం అది థర్డ్ రేట్ మనిషి. ఐ హేట్ దట్ బ్లడీ ఈడియట్. నువ్వు ఆమెను అసహించుకోవచ్చు గాని ఆమె మాత్రం మదన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. అవునమ్మా, మదన్ కూడా ఆమె అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. ఆ ఇద్దరితో మాట్లాడాక నేను తెలుసుకున్న విషయం ఇది. ఏం చూసి దాన్ని ప్రేమిస్తున్నాడు మదన్? నాలాగా అందం ఉందా, ఐశ్వర్యం ఉందా, హోదా ఉందా, కార్లున్నాయా, బంగళాలున్నాయా? దాని బతుకంతా కలిపితే ఒక్కరోజు నా పాకెట్ మనీ అంత ఉండదు. దానిలో ఏం చూసి అంతగా ప్రేమిస్తున్నాడో అడక్కపోయావా? ప్రేమకు అందంతో, ఐశ్వర్యంతో సంబంధం ఉండదమ్మా. ప్రేమ అనేది భగవత్ స్వరూపం. దానికి మనసుతో తప్ప మనుషుల ఉచ్చనేచాలతో పనుండదమ్మా. అది ఆఫ్టర్ ఆల్ పాచిగిన్నెలు తోముకునే పని మంచి మమ్మీ. అయితేనే కడిగిన ముత్యంలాంటి మనసుంది ఆమెకి. ఆ మనసును కోరుకుంటున్నాడు మదన్. ఓకే, నేనెవరో, నా స్టేటస్ ఏమిటో తెలియక ముందు కోరుకున్నాడంటే అర్థం ఉంది. నేను ద గ్రేట్ రోజీ, కాలేజీ బ్యూటీ మిస్ రోజీ, మిలీనియర్ రోజీ అతన్ని ప్రేమిస్తున్నానని, పిచ్చిగా వెంట పడుతున్నానని, అనుక్షణం అతనే తలుచుకుంటున్నానని తెలిసాక కూడా అతను దాని వెంట పడ్డం, దాన్నే ప్రేమించడం నథింగ్ బట్ ఫూలిష్నెస్. అన్ని విషయాలు నీ గురించి తెలిసి కూడా నిన్నతను ప్రేమించటం లేదంటే నీ పట్ల అతనికి అలాంటి భావం లేదని అర్థం. కానీ నువ్వు అతన్ని అపార్థం చేసుకుంటున్నావు. మమ్మీ, మదన్ నేనంటే ఇష్టపడుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ ఆ విషయం బయటకు చెప్పడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే అతనికి నన్ను ప్రేమించే మనసున్నా నాతో సరితూగల డబ్బు లేదు. డబ్బు డబ్బు డబ్బు, ఎంతసేపు డబ్బు గోల తప్ప మరో విషయం మాట్లాడవా? ఎస్, మాట్లాడను. ఎందుకంటే మనీ ఈజ్ లైఫ్, మనీ ఈజ్ లవ్, మనీ ఈజ్ ఎవ్రీథింగ్.